Welcome friends, welcome to Shravan Sociology classes and Ashoka Online Academy and BC Study Circle. ఈరోజు మనం గ్రూప్ 1కు సంబంధించినటువంటి సోషియాలజీ సిలబస్ను ఒకసారి పరిశీలించబోతున్నాము. గ్రూప్ 1 సిలబస్లో మనకి సోషియాలజీ 50 మార్కులకు గాను ఉంది. ఫిఫ్టీ మార్క్స్ పేపర్ ఉంది. ఈ 50 మార్క్స్కి గాను 5 యూనిట్లు ఇచ్చాడు. మనకి ఎగ్జామ్లో ఒక్కొక్క యూనిట్ నుంచి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ 5 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు అడుగుతాడు. ఏఆర్బి అలాగే థర్డ్ నుంచి కూడా ఏఆర్బి, ఫోర్త్ నుంచి కూడా ఏఆర్బి, ఫిఫ్త్ నుంచి కూడా ఏఆర్బి. సో మనకి ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతాడు ఖచ్చితంగా. గ్రూప్ 2 లాగా కాదు. గ్రూప్ 2లో అడిగితే ఒక యూనిట్ నుంచి ఎక్కువ అడగచ్చు, ఇంకో యూనిట్ నుంచి తక్కువ అడగచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. 5 యూనిట్లు ఉన్నాయి, 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్లో ఏ అండ్ బి అని 2 ఛాన్స్ ఇస్తాడు కదా. అంటే ఒక యూనిట్లో మనం 60 to 70% సిలబస్ మీద పర్ఫెక్ట్ ఉంటే, లేదా ఒక యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మీద పర్ఫెక్షన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సిలబస్ మొత్తం చదవాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, మనకు టైం లేదు, అట్లాంటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ చదవాలి. అంటే ఫస్ట్ నుంచి సగం టాపిక్స్ లేదా యూనిట్ మధ్య నుంచి లాస్ట్ టాపిక్స్, ఇలా ఏదో ఒక కోణంలో చదివినప్పుడు రెండింటిలో ఒక ఆన్సర్ తగిలే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రయోగాలు చేయకూడదు. మనం రాయబోయేటువంటి ఎగ్జామ్, మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్ జీవితంలో మీరు రాయబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో కనుక మీరు సక్సెస్ అయితే ప్రపంచంలో చాలా మీ చుట్టుపక్కల, మీ బంధువుల్లో, మీ గ్రామంలో, మీ ప్రాంతంలో చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. ఆర్డీఓనే కనుక సాధించినట్టయితే, డిప్యూటీ కలెక్టర్ సాధించినట్టయితే ఒక 10 yearsలో ఐఏఎస్ అవుతారు. ఎవరెవరైతే సివిల్స్ రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కనీసం గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ సాధించి ఐఏఎస్ అయిదామనేటువంటి ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఇది ఆషామాషి ఎగ్జామ్ కాదు. కాబట్టి ఈ ఎస్కేపిజాన్ని పక్కన పెట్టి చాలామంది అభ్యర్థులు అదే అంటారు, మొదటి నుంచి సగం టాపిక్ చదివితే సరిపోతుంది, లేదా సగం నుంచి చివరి టాపిక్ చదివితే సరిపోతుంది. అలా చేయకూడదు. యూనిట్ మొత్తం చదవాలి. యూనిట్ మొత్తం ఫస్ట్ కాన్సెప్ట్ బిల్డప్ చేసుకోవాలి. కులము ఉంది, కులం అంటే ఏంటి, కులం లక్షణాలు ఏంటి, కులం సిద్ధాంతాలు ఏంటి, కులంలో వస్తున్న మార్పులు ఏంటి, రాజ్యాంగం వల్ల కులంలో వచ్చిన మార్పులు ఏంటి, సామాజిక శాసనాల వల్ల కులంలో వచ్చిన మార్పులు ఏంటి, గ్లోబలైజేషన్ వల్ల, ప్రైవేటైజేషన్ వల్ల, లిబరలైజేషన్ వల్ల కులంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, కులం వల్ల సమాజం మీద వచ్చినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి, పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి. సో ఇలాంటి కోణాలన్నీ అర్థం చేసుకోవాలి. తర్వాత క్వశ్చన్ ఆయన ఎట్లా అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మనకు జుట్టు అంటూ ఉండాలి కదా. జుట్టు ఉంటే మన ఇష్టం ఉన్న క్రాఫ్ట్ చేసుకోవచ్చు. నీకు జుట్టే లేదు, క్రాఫ్ట్ ఎట్లా చేసుకుంటావు? సరే, క్వశ్చన్ మనం స్పెక్యులేట్ చేయకూడదు. ఇలా అడుగుతాడు, అలా అడుగుతాడు అని చెప్తారు, చాలామంది చెప్తారు. చాలామంది పంతులు ఇప్పుడు బయలుదేరుతారు. కానీ అలా కాదు. కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి. సిలబస్లో ఉన్న కాన్సెప్ట్ని మొత్తం బిల్డప్ చేసుకోవాలి. అక్కడ అడిగినటువంటి క్వశ్చన్కి అనుకూలంగా మనం ఆన్సర్ ఇవ్వాలి. ఒక క్వశ్చన్కి మీకు 12 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. ఈ 12 నిమిషాల్లో 2 నిమిషాలు మనం ఆలోచించడానికే పోతుంది. ఉన్నదంతా 10 నిమిషాలు. 10 నిమిషాల్లో మనం 1.5 పేజ్ రాయాలి. 1.5 పేజ్ అంటే 13 నుంచి 14 పాయింట్లు రాయాలి దగ్గర. అంటే ఒక నిమిషానికి ఒక పాయింట్ రాయాలి. అక్యురసీ ఉండాలి, రిలవెన్స్ ఉండాలి, రైటింగ్ బాగుండాలి. ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ బాగా డెవలప్ చేసుకోవాలి. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. తర్వాత రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మన గ్రూప్ 1లో సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మనం అవన్నీ జనరల్గా గ్రూప్ 1లో ఆన్సర్ ఎలా చేయాలని కాదు. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, సోషియాలజీ గ్రూప్ 1 సిలబస్లో ఏముంది. చాలామంది స్టూడెంట్లు ఏమనుకుంటున్నారంటే గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 1 సిలబస్ 2 ఒకటే అనుకుంటున్నారు. కాదు. గ్రూప్ 2లో కంటే గ్రూప్ 1లో కొన్ని టాపిక్స్ అడిషనల్గా ఉన్నాయి. సో అసలు మనకు సిలబస్లో ఎన్ని యూనిట్లు ఉన్నాయి, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో ఉన్న టాపిక్స్ యొక్క నేచర్ ఏంటి, ఇందులో ఉన్న డైనమిజం ఏంటి, ఇందులో క్వాలిటేటివ్ క్వశ్చన్స్ ఏముంటాయి, క్వాంటిటేటివ్ క్వశ్చన్స్ ఏముంటాయి, వీటికి రెఫరెన్స్ పుస్తకాలు ఏం చదవాలి, లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ సోషియాలజీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు సోషియాలజీకి సంబంధించి నా వంతు హెల్ప్ చేద్దాం, నాకు తెలిసింది చెప్తాననే ఉద్దేశంతో నేను బీసీ స్టడీ సర్కిల్ ద్వారా, అశోక్ ఆన్లైన్ అకాడమీ ద్వారా, జీనియస్ ఆన్లైన్ అకాడమీ ద్వారా అండ్ శ్రవణ్ సోషియాలజీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు వస్తున్నాను. మీకు ఇలాగే కంటిన్యూగా రెగ్యులర్గా సోషియాలజీ మీద గ్రూప్ 1 గైడెన్స్ కావాలనుకుంటే, మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ కావాలనుకుంటే
గంట సింబల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు ఏ వీడియో వచ్చినా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మనకు జనరల్గా 5 క్వశ్చన్స్ 5 యూనిట్స్ ఇచ్చాడు. 5 యూనిట్స్ 50 మార్క్స్ ఇచ్చాడు. 5 యూనిట్స్ 50 మార్క్స్ ఇచ్చాడు. అయితే ఈ 5 యూనిట్స్లో మనకి ఒక్కొక్క యూనిట్ నుంచి ఏ ఆర్ బి చేయమంటాడు. అట్లా మనకు యూనిట్ 1 నుంచి ఒక క్వశ్చన్, యూనిట్ 2 నుంచి ఒక క్వశ్చన్, యూనిట్ 3 నుంచి ఒకటి, యూనిట్ 4 నుంచి ఒకటి ఇస్తాడు, యూనిట్ 5 నుంచి ఒకటి ఇస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో 10 మార్కులకు కలిపి ఒకటే క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా దీన్ని స్ప్లిట్ చేసి 1 into 5 దీన్ని స్ప్లిట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ ఉంది, బి క్వశ్చన్ ఉంది. ఏ క్వశ్చన్ ఏమో డైరెక్ట్ ఇచ్చాడు, బి క్వశ్చన్ ఏమంటాడు, ఒకటి 5 మార్క్స్కి ఒకటి ఇవ్వచ్చు, 5 into ఒకటి 5 మార్క్స్కి ఇవ్వచ్చు, ఒకటి 5 మార్కుల క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇందులో ఏ స్మాల్ ఏ పెట్టేసి, ఒకటి 2.5 మార్కుల క్వశ్చన్ ఇవ్వచ్చు, మూడోది ఇంకొకటి 2.5 మార్కులు. అంటే మొత్తం కలిసి 10 అవుతున్నాయి, 10 మార్కులు అవుతున్నాయి. అంటే ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ 10 మార్క్స్కి ఇవ్వచ్చు, లేదా ఒక క్వశ్చన్ స్ప్లిట్ చేసి చిన్న క్వశ్చన్లకు కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి ఈ రకంగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మన సిలబస్లో ఏముంది అనేటువంటి ఒక అనాలిసిస్ చేద్దాము. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తీసుకున్నటువంటి సిలబస్. యాజ్ ఇట్ ఈజ్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తీసుకున్నటువంటి సిలబస్. మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 యూనిట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ యూనిట్, ఇది సెకండ్ యూనిట్, సో దిస్ ఈజ్ థర్డ్ యూనిట్, ఇది 4th యూనిట్, చివరిది మనకు 5th యూనిట్ ఉంది. రైట్, మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. అయితే ఈ 5 యూనిట్ల నుంచి మనం 50 క్వశ్చన్లు అడుగుతాడని చెప్పాను కదా. దీంతో పాటు మనకు జనరల్ ఎస్సే ఉంది కదా. జనరల్ ఎస్సేలో కూడా ఒక ఎస్సే ఖచ్చితంగా సోషల్ ఇష్యూస్ నుంచి వస్తుంది. మీరు జనరల్ ఎస్సే సిలబస్ చూడండి, అందులో సోషల్ ఇష్యూస్ అని పెట్టాడు. కాబట్టి ఈ సిలబస్ మీద అవగాహన ఉంటే ఒక జనరల్ ఎస్సే ఖచ్చితంగా రాసే అవకాశం ఉంటుంది. అంటే ఎంటైర్ సోషియాలజీ సిలబస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 100 మార్కులు, గ్రూప్ 1 మార్కులు, 100 మార్కులకు ఒక 60 నుంచి 65 మార్కులు మీ చేతిలో పెట్టుకున్నట్టే. ఖచ్చితంగా రాయగలిగితే, ఖచ్చితంగా అవగాహన చేసుకోగలిగితే. కేవలం 50 మార్కులకు మాత్రమే ఈ సిలబస్ అని అనుకోకండి. సో మనం ఫస్ట్ యూనిట్ నుంచి చూద్దాం ఇప్పుడు. రైట్, సో ఫస్ట్ యూనిట్ ఒక హెడ్డింగ్ ఏం చెప్పాడు, ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూమెంట్స్ అన్నాడు. భారతీయ సమాజము, సామాజిక నిర్మితి, వివాదాలు మరియు సామాజిక ఉద్యమాలు. ఇది మనకి ఈ సెక్షన్కి ఉన్నటువంటి డెఫినేషన్. మనం సోషియాలజీ అంటున్నాం, కానీ మనకి ఇచ్చింది ఏంటి, సోషియాలజీలో 50 మార్కులకు గాను భారతీయ సమాజం గురించి అడుగుతున్నాడు, సామాజిక నిర్మితి గురించి అడుగుతున్నాడు, వివాదాల గురించి అడుగుతున్నాడు, సామాజిక ఉద్యమాల గురించి అడుగుతున్నాడు. సో ఈ అంశాల మీద మనకు 5 యూనిట్లు ఇచ్చాడు. ఫస్ట్ యూనిట్ ఏమి ఇచ్చాడు, ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం గురించి ఒక యూనిట్ ఇచ్చాడు. అందులో ఏమన్నాడు, సైలియంట్ ఫీచర్స్, భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం, కుటుంబం, ప్రపంచంలో కుటుంబం కాదు, భారతీయ సమాజంలో కుటుంబం, భారతీయ సమాజంలో వివాహం, భారతీయ సమాజంలో బంధుత్వం, భారతీయ సమాజంలో కులం, భారతీయ సమాజంలో గిరిజనులు, భారతీయ సమాజంలో మతం, భారతీయ సమాజంలో భాషలు, అలాగే భారతీయ సమాజంలో గ్రామీణ మరియు పట్టణ నిరంతరత, రూరల్ అండ్ అర్బన్ కంటిన్యూమ్. అంటే ఏంటి, గ్రామీణ మరియు పట్టణ నిరంతరత అనే కాన్సెప్ట్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ అనేటైనా మొదటిసారి చెప్పాడు. చివరగా బహుళ సంస్కృతి. అంటే ఎన్ని ఇచ్చాడు మనకి, 1 2 3 4 5 6 7 8 9 10 11 టాపిక్స్ ఇచ్చాడు. ఈ 11 టాపిక్స్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్లన్నీ 2. ఈ 11 టాపిక్ల మీద నీకు ఖచ్చితంగా గ్రిప్ ఉంటే, రాయగలిగితే నీకు వచ్చే మార్కులు 7. ఒక్క యూనిట్ పర్ఫెక్ట్ అయితే 7 నుంచి 8 మార్కులు నువ్వు సాధించగలుగుతావు. గరిష్టంగా ఉండేది 10 మార్కులు. అయితే మనకిచ్చే 2 క్వశ్చన్లలో ఒక్కటి ఆన్సర్ చేయాలి. ఆ 2 క్వశ్చన్లు దేని నుంచి అడుగుతాడు, ఖచ్చితంగా ఒకటే టాపిక్ నుంచి అయితే 2 క్వశ్చన్లు అడగడు. కులం నుంచి ఒకటి అడగచ్చు, కుటుంబం నుంచి ఒకటి అడగచ్చు, సైలెంట్ ఫీచర్ నుంచి ఒకటి అడగచ్చు, యూనిటీ ఇన్ డైవర్సిటీ నుంచి ఒకటి అడగచ్చు, లేకపోతే రిలీజియన్ నుంచి ఒకటి అడగచ్చు, లాంగ్వేజ్ నుంచి ఒకటి అడగచ్చు కదా. సో జనరల్గా ఒక్కొక్క దాని గురించి చెప్పి నేను ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ మీకు జనరల్గా చెప్తాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని. యా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఉంది.
సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ ఉంది అనుకుందాం. డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఎలా ఉంటుంది, భారతీయ సమాజంలో ఉన్నటువంటి భిన్నత్వంలో గల ఏకత్వాన్ని చర్చించండి అనొచ్చు. దాన్ని కొంచెం అప్లైడ్గా అడగాలనుకుంటే, భారతీయ సమాజంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం రావడానికి దోహదపడ్డ కారణాలు ఏంటి, లేకపోతే భారతీయ సమాజంలో ఉండేటువంటి భిన్నత్వం సమాజంపై ఎలాంటి పరిణామాలను చూపెడుతుంది, ఎలాంటి సవాళ్ళను విసురుతుంది, భారతీయ సమాజంలో భిన్నత్వం ఉండడం వల్ల భారతీయ సమాజంపై పడినటువంటి రుణాత్మక ప్రభావం ఏంటి, ధనాత్మక ప్రభావం ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. లేదా సింపుల్గా ఒకటే ఒక లక్షణం తీసుకొని 2.5 మార్కులకు లేదా 5 మార్కులకు అడగచ్చు. జడ్జిమాని వ్యవస్థ యొక్క లక్షణాలను తెలపండి. సింపుల్. భారతదేశంలో పితృస్వామ్య విలువల గురించి తెలపండి. భారతదేశంలో గ్రామీణ సమాజం యొక్క లక్షణాలను తెలపండి. సో ఇలా అందులో అంటే ఒక లక్షణం తీసుకొని ఒక 2.5 మార్కులు 5 మార్కులకు అడగచ్చు, లేదా మొత్తం ఎంటైర్ టాపిక్ని 10 మార్కులకు అడగచ్చు. గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఇంకొక టాపిక్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వివాహం ఉంది. హిందూ వివాహంలో ఉండేటువంటి ప్రత్యేకతల గురించి అడగచ్చు, ఇస్లాం వివాహ వ్యవస్థ మీద అడగచ్చు, క్రిస్టియన్ వివాహ వ్యవస్థ అడగచ్చు, లేదా భారతదేశ సమాజంలో వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను తెలుపుతూ వాటిని సవరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించండి అంటాడు. అంటే మనం 1929 శారద చట్టం నుంచి మొదలు పెడితే మొన్న వచ్చినటువంటి ట్రిపుల్ తలాక్ వరకు రాయాలి. వివాహ లోపాలు అన్నప్పుడు ఏం రాయాలా, వివాహ వయస్సుకు సంబంధించిన లోపాలు జరుగుతున్నాయి, వరకట్నానికి సంబంధించి జరుగుతున్నాయి, గృహహింసకు సంబంధించి జరుగుతున్నాయి, భర్త మరియు భర్తలు బంధితులు బాధించేటువంటి దానికి సంబంధించి జరుగుతున్నాయి, బహుభార్యత్వం సంబంధించి జరుగుతుంది. అలాగే ఇస్లాంలో బహుభార్యత్వం కొనసాగుతుంది. మొన్నటి వరకు ట్రిపుల్ తలాక్ సిస్టమ్ కొనసాగింది. కన్యాశుల్కం కేసులు ఉన్నాయి, వరకట్నం కేసులు ఉన్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ అని మోసం చేసి పెళ్లి చేసుకునేటువంటి కేసులు ఉన్నాయి, ఎన్ఆర్ఐ భర్తల మోసాలు ఉన్నాయి. సో ఇలా వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, స్త్రీలకు తక్కువ అవకాశాలు, పురుషులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, స్త్రీ పురుష అసమానతలు ఉన్నాయి, వివాహ వ్యవస్థలో పితృస్వామ్య విధానాన్ని పాటిస్తున్నాం. దీన్ని సవరించడానికి వితంతు పునర్వివాహ చట్టం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి నుంచి మొదలు పెడితే, వరకట్న నిషేధ చట్టం నుంచి మొదలు పెడితే, హిందూ వివాహ చట్టం నుంచి మొదలు పెడితే, డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ నుంచి మొదలు పెడితే, ఆనంద్ వివాహ చట్టం సిక్లో నుంచి మొదలు పెడితే, మొన్న వచ్చినటువంటి ఏది ట్రిపుల్ తలాక్ యాక్ట్ 2019 వరకు రాయాల్సి ఉంటుంది. ఇదంతా రాయడం సాధ్యమైతే అంటే సాధ్యం అవుతుంది. ఎప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. అంటే నీకు కాన్సెప్ట్ ఉండాలి. ఉన్న కాన్సెప్ట్ని చాలా మంచి పదాలతో, చాలా గుమ్మనమైనటువంటి పదాలతో ఉపయోగించి, అంటే ఒక పదం ఉపయోగిస్తే, అంటే ఒక లైన్ రాయడానికి బదులు ఒక చిన్న పదం ఉపయోగిస్తే సరిపోద్ది. అట్లాంటి పదాలను ఉపయోగించి రాసినప్పుడు ఖచ్చితంగా మనం 10 నిమిషాల్లో రాయగలుగుతాం. కాబట్టి క్వశ్చన్ని డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, ఇండైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, లేదా డైరెక్ట్గా ఇది ట్రిపుల్ తలాక్ యాక్ట్, ఇది మ్యారీడ్ ముస్లిం ఉమెన్ రైట్స్ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాలను తెలుపుకొని డైరెక్ట్ అడగచ్చు, లేదా వివాహం కుటుంబం బంధుత్వం 3 కలిపి అడగచ్చు. ప్రస్తుతం భారతదేశంలో వివాహం కుటుంబం బంధుత్వం అనేటువంటి సామాజిక సంస్థల్లో వస్తున్న మార్పులు ఏంటి అని అడగచ్చు. 3 కలిపి అడగచ్చు, వేరువేరుగా అడగచ్చు. భారతీయ ప్రస్తుతం కుటుంబం మీద జరిగేటువంటి గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ యొక్క ప్రభావం ఏంటని అడగచ్చు. కుటుంబ నిర్మాణంలో, కుటుంబం యొక్క ప్రకార్యాల్లో వస్తున్న మార్పులు ఏంటి అని అడగచ్చు. కాబట్టి ఒక కోణం గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడగచ్చు లేదా ఇండైరెక్ట్గా అడగచ్చు. సో కాబట్టి అలా చూడండి, ఫస్ట్ యూనిట్ అంతా కూడా మనకి భారతీయ సమాజంలో ఉండేటువంటి సామాజిక సంస్థలు, వాటికి సంబంధించిన అంశాల మీద ప్రశ్నలు ఉంటాయి. నేనేమనుకుంటున్నా అంటే, వివాహం, కులం, కుటుంబం, వివాహము, ఫ్యామిలీ, కుటుంబము, కులము, బంధుత్వము, యూనిటీ అండ్ డైవర్సిటీ, వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉండొచ్చు అంటున్నా, ఉంటుంది అనట్లేదు. దాని అర్థం మిగతా చదవద్దని కాదు. అందులో నుంచి ఒక క్వశ్చన్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ యూనిట్ ఏమి ఇచ్చాడు, సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్. సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరెవరు మెన్షన్ చేశాడు, షెడ్యూల్డ్ కాస్ట్లు, షెడ్యూల్డ్ ట్రైబులు, ఇతర బలహీన వర్గాలు, మైనారిటీలు, అలాగే ఉమెన్, చిల్డ్రన్, ఏజ్డ్ అండ్ డిజబుల్డ్. సరే, దీని గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి మీరు చదవాల్సిన పుస్తకాలు సోషల్ సిస్టమ్ ఇన్ ఇండియా రామహుజా, ఇగ్నో పుస్తకాలు, అంబేద్కర్ యూనివర్సిటీ భారతీయ సమాజం పుస్తకాలు, తెలుగు అకాడమీ డిగ్రీ 3rd ఇయర్ బుక్ కావచ్చు, లేకపోతే సి శంకర్రావు ఇండియన్ సొసైటీ బుక్ అయినా బాగానే పనిచేస్తుంది. సో మేము ఇంగ్లీష్ మీడియం చదవలేము అనుకుంటే, లేదా అవన్నీ పుస్తకాలు వెరిఫై చేయలేము అనుకుంటే, నేను జీనియస్ పబ్లికేషన్లో రాశాను. జీనియస్ పబ్లికేషన్లో నేను గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో బుక్ రాశాను. మీరు అది తీసుకుంటే గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరికి యూజ్ అవుతుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇచ్చాను.
సో నెక్స్ట్ యూనిట్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్, అంటే సామాజిక వెలి మరియు దుర్బల వర్గాలు లేదా బలహీన వర్గాలు. ఎవరెవరిని ఇచ్చాడు? షెడ్యూల్డ్ కాస్ట్ ఇచ్చాడు, షెడ్యూల్డ్ ట్రైబ్ ఇచ్చాడు, బ్యాక్వర్డ్ క్లాస్ ఇచ్చాడు, మైనారిటీస్ ఇచ్చాడు, మహిళ ఇచ్చాడు, చిల్డ్రన్ ఇచ్చాడు, ఏజ్డ్ ఇచ్చాడు, డిజబుల్ ఇచ్చాడు. సమాజంలో ఉండేటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరిని ఇచ్చాడు. మరి ఇందులో ఏం చదవాలా? షెడ్యూల్డ్ కాస్ట్ గురించి ఏం చదవాలా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ఏం చదవాలా, క్వశ్చన్స్ ఎలాంటివి పడతాయి అన్నప్పుడు వీళ్ళకు సంబంధించి మనం 360 డిగ్రీస్లో చదవాలి. నేను ఒక స్కీమ్ చెప్తా, ఆ స్కీమ్లో చదవండి, ఖచ్చితంగా క్వశ్చన్ మీ చేతుల నుంచి ఎటు బయటికి పోదు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరిని తీసుకుంటా, ఇందులో షెడ్యూల్డ్ కాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్ కానీ ఎవరిని చదివినా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. షెడ్యూల్డ్ కాస్టే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళ యొక్క డెమోగ్రఫిక్ డీటెయిల్స్ చదవండి, వీళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఎట్లున్నాయో చదవండి, వీళ్ళ యొక్క హెల్త్ స్టాటస్ ఏ విధంగా ఉందో చదవండి, వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చదవండి, వీళ్ళకు సంబంధించి రాజ్యాంగం ఏం చెప్తుందో చదవండి, వీళ్ళకు సంబంధించి చట్టాలు ఏమున్నాయో చదవండి, వీళ్ళకు సంబంధించి తెలంగాణకు ప్రభుత్వం లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఏ కార్యక్రమాలు చేస్తుందో చదవండి. ఈ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు చేస్తావు. అడిగిండు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో షెడ్యూల్డ్ కాస్ట్ యొక్క వెనుకబాటుతనాన్ని ఉదాహరణలతో తెలపండి అన్నాడు. అప్పుడు నువ్వు షెడ్యూల్డ్ కాస్ట్లో ఎడ్యుకేషనల్ ఇండికేటర్స్ తెలిసి ఉండాలా, హెల్త్ ఇండికేటర్స్ తెలిసి ఉండాలా, ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీకి సంబంధించిన ఎకనామిక్ ఇండికేటర్స్ తెలిసి ఉండాలా, వాళ్ళ మీద జరిగేటువంటి దాడులకు హింసలకు సంబంధించినటువంటి ఎన్సీఆర్బీ రికార్డులు తెలిసి ఉండాలా. ఇవన్నీ తెలిసి ఉంటే అప్పుడు నువ్వు రాయగలుగుతావు. సో కాబట్టి జనరల్ డీటెయిల్స్, డెమోగ్రఫిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, హెల్త్ రిలేటెడ్ డీటెయిల్స్, ఇండికేటర్స్ అన్నీ కూడా జనాభా లెక్కల ద్వారా, ఎన్సీఆర్బీ లెక్కల ద్వారా, ఎన్ఎఫ్హెచ్ఎస్ లెక్కల ద్వారా, ఎస్ఆర్ఎస్ డేటా ద్వారా, తర్వాత మీకు ఇంకా ఎక్కువ డేటా కావాలనుకుంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దాంట్లో వాళ్ళ వార్షిక నివేదికలు ఉంటాయి, వాటి ద్వారా ఎస్సీ స్టాటిస్టిక్స్ అని వాళ్ళు ఒకటి డెవలప్ చేశారు. ఎస్టీలకు స్టాటిస్టిక్స్ డెవలప్ చేశారు, ఎస్సీలకు స్టాటిస్టిక్స్ కూడా డెవలప్ చేశారు. ఆ స్టాటిస్టిక్స్ ఓపెన్ చేస్తే మనకు అందులో అన్నీ తెలుస్తాయి. సో కాబట్టి అన్ని విషయాలు గవర్నమెంట్ సోర్స్ ద్వారా, అథెంటికేటెడ్ రిపోర్ట్స్ ద్వారా, ఇవన్నీ పుస్తకాల్లో దొరకవు. తెలంగాణ భారతదేశం మొత్తం మీద 1263 కులాలు ఎస్సీ కులాలకు గుర్తించారు. తెలంగాణలో 59 కులాలు ఎస్సీ కులాలకు గుర్తించారు. అన్ని రాష్ట్రాల కంటే కర్ణాటకలో అధికంగా ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ విషయాలని మనకు ఎట్లా తెలియాలి? పుస్తకాల్లో ఉండవు. డైరెక్ట్ లైవ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ప్రభుత్వ సోర్స్ నుంచి తీసుకోవాలి. అందుకని నేను సోర్స్ చెప్తున్నా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళ రిపోర్ట్స్ ద్వారా, లేకపోతే ఎస్సీ గణాంకాలని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, రిలీజ్ చేసింది ఆల్రెడీ, ఎస్సీ గణాంకాల ద్వారా మీరు తీసుకోవాలి. సో అది తెలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యల మీద మీరు రాయగలుగుతారు, రాష్ట్రం చేసేటువంటి పనుల మీద రాయగలుగుతారు, కేంద్రం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద రాయగలుగుతారు, చట్టాల మీద ఆన్సర్ రాయగలుగుతారు, వాళ్ళ యొక్క స్థితిగతుల మీద కూడా ఆన్సర్ రాయగలుగుతారు. కాబట్టి బలహీన వర్గాలు అన్నాడు కాబట్టి వాళ్ళు ఎక్కడ బలహీన వర్గం, ఎందుకు బలహీన వర్గం, ఏ రకంగా బలహీన వర్గం, బలహీన వర్గం కాబట్టి వారిని సామాజిక వెలికి గురైనారు కాబట్టి వాళ్ళని సమాజంలో భాగం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ చదవాలి. దానికి రెఫరెన్స్ బుక్ వాళ్ళ యొక్క మినిస్ట్రియల్ వెబ్సైట్కి సంబంధించిన మంచి రెఫరెన్స్ ఇంకా ఏది లేదు, అది మాత్రమే చూడండి. మార్కెట్లో ఉన్న పుస్తకాలు చాలా వరకు, అన్నీ అని అనట్లేదు, చాలా వరకు అవుట్సోర్సింగ్ విధానంలో రాసిన వికీపీడియాని కన్వర్ట్ చేసి రాసినటువంటివి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకోండి. సో అలా మీరు ఎస్టీ, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, డిజబుల్స్ అందరి చూడాలి. సో నేను ఒక్కొక్క టాపిక్ మీద ఒక క్వశ్చన్ వేస్తాను, చూడండి. భారతదేశంలో గిరిజన విస్తరణను వివరించండి. భారతదేశంలో ఉండేటువంటి గిరిజనుల యొక్క లక్షణాలను తెలపండి. భారతదేశంలో గిరిజనుల యొక్క వెనకబాటుతనానికి సంబంధించి ఒక లఘు వాక్యాన్ని తెలపండి. గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆన్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆన్ డిస్పోజిషన్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆన్ సోషియో డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. ఇలా అడగచ్చు. లేదా మైనారిటీస్ ఉన్నారు, మైనారిటీల స్థితిగతుల మీద అడగచ్చు, మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల మీద అడగచ్చు. ఇక్కడ మహిళ అన్నాడు కాబట్టి మహిళ యొక్క స్థితిగతుల మీద అడగచ్చు. అది సెక్స్ రేషియోస్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ ప్యారిటీ ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వాళ్ళు దానికి సంబంధించిన గోల్స్లో ఎంతవరకు వెనుకబడి ఉన్నారు. సో ఇట్లాంటి ఇండికేటర్స్ తీసుకొని మనం తెలంగాణలో చెప్పాలి, ఇండియాలో. ఇందుకు మనం తెలంగాణ స్టేట్లో ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి తెలంగాణ చెప్పాలి, భారతదేశంలో రాస్తున్నాం కాబట్టి అంటే ఓవరాల్ ఇండియాది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ గిరిజనుల యొక్క స్థితిగతులను తెలపండి అన్నప్పుడు భారతదేశంలో గిరిజన స్థితిగతులు చెప్పాలి, తెలంగాణలో చెప్పాలి. పర్టికులర్గా తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ మాత్రం చెప్పాలి. భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశంలో చెప్పుకుంటూ తెలంగాణలో ఒక 2 పాయింట్లు యాడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి.
అండ్ అగైన్ థర్డ్ సోషల్ ఇష్యూస్. ఈ యూనిట్ మీరు పర్ఫెక్ట్ అయితే మీరు జనరల్ ఎస్సే కూడా రాస్తారు, ఎందుకంటే మొత్తం సామాజిక సమస్యలన్నీ ఇందులో ఉన్నాయి. జనరల్ ఎస్సే 50 మార్కులు వచ్చినట్టే మీకు ఈ యూనిట్ పర్ఫెక్ట్ అయితే. ఇందులో ఎన్ని రకాల సమస్యలు ఇచ్చాడు? పేదరికం, నిరుద్యోగం, బాల కార్మికత, మహిళపై జరుగుతున్న హింస, ప్రాంతీయతత్వము, మతతత్వము, లౌకిక వాదము, అవినీతి, కుల సంఘర్షణలు, వ్యవసాయ కార్మికుల సమస్యలు, పట్టణీకరణ, అభివృద్ధి మరియు విస్థాపనం, పర్యావరణ క్షీణత, సుస్థిరాభివృద్ధి, జనాభా విస్ఫోటనము, వ్యవసాయదారుల యొక్క వ్యధ మరియు వలసలు. ఇక ఇంతకంటే ఖచ్చితంగా ఏదో ఒక టాపిక్ కవర్ అవుతుంది జనరల్ ఎస్సీలో. ఇక్కడ ఈ యూనిట్ కరెక్ట్ చదివితే 10 మార్కులు ఇక్కడ కవర్ అవుతాయి, ప్లస్ జనరల్ ఎస్సీలో 50 మార్క్స్ కవర్ అవుతాయి, మొత్తం 60 మార్క్స్ కవర్ అవుతాయి. ఇందులో ఇవన్నీ కూడా సామాజిక సమస్యలే కదా. మీకు ఒక స్కీమ్ చెప్తా, ఆ స్కీమ్ ప్రకారం ఫాలో అవ్వండి, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సామాజిక సమస్యలు చదివేటప్పుడు ఆ సమస్యకు సంబంధించిన కొన్ని డెఫినేషన్స్. వాట్ ఈజ్ చైల్డ్ లేబర్ అదొకటి తెలిసి ఉండాలి. సైంటిస్ట్ చెప్పిన డెఫినేషన్ కాకపోవచ్చు కానీ ఇన్ జనరల్గానైనా తెలిసి ఉండాలి. సామాజిక సమస్యకు సంబంధించిన డెఫినేషన్, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, తీవ్రత ఎంతుంది, ఇండియాలో ఎంతుంది, తెలంగాణలో ఎంతుంది, వీలైతే ప్రపంచంలో ఎంతుంది, తీవ్రత చెప్పగలగడం. తీవ్రత చెప్పడంతో పాటు దానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు, ఈ కారణాల్లో సోషల్ కారణాలు, ఫినాన్షియల్ కారణాలు, కల్చరల్ కారణాలు, జియోగ్రఫికల్ కారణాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, భౌగోళిక, రాజకీయ, పొలిటికల్ కారణాలు ఏమున్నాయి. సో దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక కుటుంబంగా, ఒక పౌరుడిగా నీ బాధ్యత ఏంది, ఈ కోణంలో చదవండి అన్ని సమస్యలు. అయిపోయాయి. అది 10 మార్కులకు ఇచ్చిన రావచ్చు, 50 మార్కులకు ఇచ్చిన రాయొచ్చు. భారతదేశంలో బాల కార్మికత తీవ్రతను తెలపండి అన్నప్పుడు మన భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం, లేదా ILO వాళ్ళ ప్రకారం, లేదా వరల్డ్ బ్యాంక్ వాళ్ళ ప్రకారం ఈ రాష్ట్రంలో ఇంత ఉంది, ఇక్కడ ఇంత ఉంది, ఈ రంగంలో ఎక్కువ ఉన్నారు, ఈ రంగాల్లో పిల్లలు బాగా తునికాకు పరిశ్రమల్లో, పలకల పరిశ్రమల్లో, లేకపోతే శివకాశి పరిశ్రమల్లో పిల్లలు ఎక్కువ పనిచేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్లో అధికంగా ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూసుకున్నప్పుడు ఢిల్లీలో అధికంగా ఎక్కువ ఉన్నారు. బాలలేమో వ్యవసాయ రంగంలో ఎక్కువ బాల కార్మికులుగా ఉన్నారు, బాలికలేమో గృహ సంబంధిత పనుల్లో బాల కార్మికులుగా అధికంగా ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ రాసుకుంటే సరిపోతుంది తీవ్రత అన్నప్పుడు. లేదా బాల కార్మికతని నివారించుటకు, బాల కార్మికులకు పునరావాసం అందించుటకు ప్రభుత్వం చేస్తున్న చర్యలను తెలపండి అన్నాడు. బాల కార్మిక విధానం గురించి 2-3 పాయింట్లు, పెన్సిల్ అనేటువంటి పోర్టల్ గురించి 2-3 పాయింట్లు, చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ గురించి 2-3 పాయింట్లు, బాల కార్మికులు అంటే ఎవరు, అడాలసెంట్ కార్మికులు అంటే ఎవరు. సో ఇట్లాంటివన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని కలిపి రాయొచ్చు. కాబట్టి విషయం ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ బాగుండాలి. కాన్సెప్ట్ బాగుంటే అక్కడక్కడే ప్రశ్నకు తగ్గట్టుగా మనం ఆన్సర్ రాస్తాం. అలా కాకుండా ఈ క్వశ్చను ఈ ఆన్సర్ రాయాలనుకుంటూ పోతే కుదరదు, ఆడిపోయిన తర్వాత దెబ్బ అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి సామాజిక సమస్య యొక్క డెఫినేషను, దాని యొక్క ప్రభావం, మ్యాగ్నిట్యూడు, దాని యొక్క కారణాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక కుటుంబంగా పౌరుడిగా నీ బాధ్యత ఏంటి, లేదా ఒక NGOగా మన బాధ్యత ఏంటి, ఒక పౌర సమాజంగా మన బాధ్యత ఏంటి, ఈ కోణంలో చదివినప్పుడు ఖచ్చితంగా అది ఏ సామాజిక సమస్యకైనా 50 మార్కులకు ఆన్సర్ చేయొచ్చు, 10 మార్కులకు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా సామాజిక సమస్యలే కాబట్టి. సో దీనికి రెఫరెన్స్ బుక్స్ ఏంటంటే జనరల్గా GR మదన్ రాసినటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, దాంతోపాటు రామ్ అహూజా రాసినటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, రామ్ అహూజా రాసినటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. అలాగే తెలుగు అకాడమీ వాళ్ళు సోషల్ ఇష్యూస్ ఇన్ ఇండియా అని ఇంగ్లీష్ మీడియం బుక్ తీశారు ఒకటి, సోషల్ ఇష్యూస్ ఇన్ ఇండియా అని తెలుగు అకాడమీ వాళ్ళు తీశారు. దాంతోపాటు సిఎన్ శంకర్రావు రాసినటువంటి ఇండియన్ సొసైటీ అనే బుక్లో చివరిలో కొన్ని సోషల్ ఇష్యూస్ మెన్షన్ చేయడం జరిగింది అపెండిక్స్లో భాగంగా. సో దాంతోపాటుగా విజార్డ్ వాళ్ళది కూడా బాగానే ఉంది, చూశాను నేను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇవన్నీ పనిచేస్తాయి, తెలుగు మీడియం వాళ్ళకి ఈ ఏరియాలో కొంచెం తక్కువనే కంటెంట్ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అయినప్పటికీ సో ఇవన్నీ ఇందులో ఉన్న కంటెంట్ తీసుకొని నేను మన సోషియాలజీ బుక్లో పెట్టడం జరిగింది ఆల్మోస్ట్. కాబట్టి ఈ యూనిట్ కూడా మనకి మన బుక్లో కవర్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ 4th యూనిట్ సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ. ఇప్పటిదాకా భారతదేశంలో, ఇప్పుడు తెలంగాణలో ఉన్న సామాజిక సమస్యలు, వెట్టి,
జోగిని, దేవదాసి, మైగ్రెంట్ లేబర్, చైల్డ్ లేబర్, ఫ్లోరోసిస్, గర్ల్ చైల్డ్, తర్వాత చైల్డ్ మ్యారేజెస్, ఇవన్నీ గ్రూప్ 2లో కూడా యాజ్ టీస్గా ఉన్నాయి. గ్రూప్ 1కి గ్రూప్ 2కి డిఫరెన్స్ ఇది ఒక్కటే యూనిట్. గ్రూప్ 2లో ఈ యూనిట్ కొంచెం చిన్నగా ఉంది, స్మాల్గా ఉంది. ఇక్కడ పెంచాడు. ఏం పెంచాడు? పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ లేదు గ్రూప్ 2లో. అండ్ అగైన్ కమ్యూనలిజం ఉంది, సెక్యులరిజం లేదు, కరప్షన్ లేదు, అగ్రికల్చర్ లేబర్ ప్రాబ్లం లేదు, అర్బనైజేషన్ లేదు, డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్ లేదు, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ లేదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదు, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ లేదు. ఇప్పుడు నేను అండర్లైన్ చేసినవన్నీ గ్రూప్ 1లో ఉన్నాయి. మిగతా అన్ని గ్రూప్ 2లో కవర్ అవుతాయి. గ్రూప్ 2 పుస్తకాలలో కూడా ఉంటాయి. బట్ వాటి యొక్క వ్యాలిడిటీ ఏంది, ఆ బుక్ రాసిన ఎవరు, అది చూసి ఆ బుక్లు కొనండి. నేనైతే అథెంటిక్ సోర్సెస్ ద్వారా మాత్రమే రాశాను. అది జీనియస్ పబ్లికేషన్ ద్వారా మార్కెట్లోకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వస్తుంది 2-3 డేస్లో. సో ఇక్కడ కూడా సేమ్ సామాజిక సమస్య యొక్క డెఫినేషన్, సామాజిక సమస్య యొక్క తీవ్రత, సామాజిక సమస్యకు లోనయ్యేటువంటి వర్గాలు, ఆ సామాజిక సమస్యకి కారణాలు, ఆ కారణాలు సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, సాంస్కృతిక కారణాలు, భౌగోళికపరమైన కారణాలు. ఇవి టెర్రరిజం లాంటివి వచ్చినప్పుడు అంతర్జాతీయ కారణాలు కూడా దోహదపడతాయి. టెర్రరిజం ఉంది, అంతర్జాతీయ కారణాలు ఉంటాయి. ప్రాంతీయ తత్వం ఉంటుంది, అంతర్జాతీయ కారణాలు ఉంటాయి. సో వీటితో పాటు రాష్ట్రం తీసుకుంటున్నటువంటి చర్యలు సేమ్ ఇది ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. ఇది కూడా చాలా, ఈ యూనిట్ కూడా చాలా కాంప్రహెన్సివ్గా మన బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ యూనిట్ అనేది చాలా పెద్ద యూనిట్ మనకి. ఆ లాస్ట్ యూనిట్ మొత్తం కూడా సంక్షేమ యంత్రాంగాన్ని, సామాజిక విధానాలను ఇచ్చాడు. ఇందులో క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతాడో కూడా మనకు గెట్ చేయడం కష్టం. మొత్తం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన సంక్షేమాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఎస్సీల మీద ఎస్సీ సంక్షేమం మీద అడగచ్చు, ఎస్టీ సంక్షేమం మీద అడగచ్చు, బీసీ సంక్షేమం మీద అడగచ్చు, డిజబుల్ సంక్షేమం మీద అడగచ్చు, చిన్నపిల్లల సంక్షేమం మీద అడగచ్చు. దాంతో పాటుగా కొన్ని అడిషనల్ పాలసీస్ పెట్టాడు. వృద్ధుల మీద అడగచ్చు. ఇక్కడ ఏమన్నాడు? ఎన్విరాన్మెంట్ పాలసీ అన్నాడు క్లియర్గా. పాలసీ మీదనే క్వశ్చన్ అడగచ్చు. జనాభా విధానం మీదనే అడగచ్చు. ఎడ్యుకేషన్ పాలసీ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవండి. ఎడ్యుకేషన్ పాలసీ కూడా, పాలసీ అండ్ ఎడ్యుకేషన్ ఇది జనరల్ ఎస్సే కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆరోగ్యం, ఇందులో మళ్ళీ మానసిక ఆరోగ్యం, పేదరిక నిర్మూలన మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. అలాగే ఇక్కడ స్కీమ్స్ అన్నాడు. ఇక్కడ 2 ఏరియాలు చూడొచ్చు, ఒకటి పాలసీస్, రెండవది స్కీమ్స్. నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం పాలసీ మీద ఒక క్వశ్చన్, స్కీమ్ మీద ఒక క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జాతీయ నూతన వృద్ధుల విధానం యొక్క లక్ష్యాలను వివరించండి అన్నాడు. 2011 సంవత్సరంలో వచ్చింది. ఎన్ని రంగాలను ఎంపిక చేసుకున్నారు, ఎలాంటి స్ట్రాటజీని తీసుకున్నారు, ఏ లక్ష్యాలను ఏర్పరచుకున్నారు, దాని ప్రకారం వృద్ధులకు సంబంధించి ఏ లక్ష్యాలని అధిగమించాలనుకుంటున్నారు, ఆ లక్ష్యాలు అధిగమించడానికి ఎలాంటి వ్యూహాలను ఏర్పరచుకున్నారు, ఇవన్నీ రాయాలి. పాలసీ 40 పేజీలు, 30 పేజీలు, 100 పేజీలు కూడా ఉంటుంది కొన్నిసార్లు. అందులో ఉన్న సారాంశాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ప్రతి పాలసీని, డిజబుల్ పాలసీని, ట్రైబల్ పాలసీని, ఎల్డర్లీ పీపుల్ పాలసీని, ఎన్విరాన్మెంటల్ పాలసీని, పాపులేషన్ పాలసీని, హెల్త్ పాలసీని, మెంటల్ హెల్త్ పాలసీని, HIV ఎయిడ్స్ పాలసీని, చైల్డ్ లేబర్ పాలసీని, ఇవన్నీ కూడా చదవాలి. ఒక సినాప్సిస్ లాగా రాసుకోవాలి. ఒక పాలసీకి సంబంధించి 20 నుంచి 30 పేజీలు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ పుస్తకంలో అంటే, పాలసీలకు సంబంధించి గవర్నెన్స్ ఇన్ ఇండియా, లక్ష్మీకాంత్, అందులో చాలా సింప్లిఫై చేసింది. గవర్నెన్స్ ఇండియా, మెగ్రాయిల్స్ పబ్లికేషన్, లక్ష్మీకాంత్ బుక్లో ఉంటుంది. అలాగే నేను కూడా ఈ పాలసీలకు సంబంధించిన ముఖ్యాంశాలు నా బుక్లో తెలుగు మీడియంలో మెన్షన్ చేశాను, ఇంగ్లీష్ మీడియంలో కూడా మెన్షన్ చేశాను. ఇంకా మీకు ఎక్సలెంట్గా ఉండాలి ఆన్సర్ అనుకుంటే ప్రతి పాలసీ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ PDF అని డౌన్లోడ్ చేయండి, వస్తుంది. అది గవర్నమెంట్ సోర్స్ ద్వారా మాత్రమే వెతకండి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో వెళ్తే మీకు దొరుకుతుంది. ట్రైబల్ పాలసీ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ పోతే దొరుకుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ పాలసీ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ పోతే దొరుకుతుంది. డిజబుల్ పాలసీ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి వెళ్తే డిజబుల్ పాలసీ దొరుకుతుంది. అర్థమైందా? సో ఆ పాలసీ డౌన్లోడ్ చేసుకొని ఒక 10 పేజీలు ఉంటుంది. ఇందులో ముఖ్యాంశాలు ఏమైనా రాసుకుంటే సరిపోతుంది. 10 పాలసీలు చదివితే నీకు ఒక ఆన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, 10 మార్కులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. 2 గంటల పని కదా. సో కాబట్టి నోట్ మేకింగ్ కంటే, నోట్ టేకింగ్ కంటే నోట్ మేకింగ్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. పుస్తకాలను చదివిన వాళ్ళకంటే సిలబస్ ముందటేసుకొని ఓన్ సోర్సెస్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు డెవలప్ అవుతుంది. సో అది ఓన్ సోర్సెస్ని కంపోజ్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడే చదువుతున్నవారు, సబ్జెక్ట్ టచ్ లేని వారు
ఏం చేయాలంటే కొన్ని ప్రామాణిక పుస్తకాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. అన్నీ మనం సొంతగా తయారు చేసుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. సో కాబట్టి తీసుకునేటువంటి పుస్తకాలు ఏది ప్రామాణికం అని తెలుసుకోండి. ఒకటి తెలుగు అకాడమీ బుక్ ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే తెలుగు అకాడమీ రెఫరెన్స్ బుక్ కాబట్టి. సో దాంతోపాటు మరొక బుక్ నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే తెలుగు అకాడమీతో పాటు నా సోషియాలజీ బుక్ తీసుకోండి, మ్యాక్సిమం మార్క్స్ మీరు కవర్ చేయొచ్చు. అలాగే స్కీమ్స్ విషయంలో కూడా సింగిల్ స్కీమ్ అడగచ్చు, కపుల్డ్ స్కీమ్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన పథకాలు గురించి వివరించండి, లేదా ఉజ్వల పథకం అనేది ట్రాఫిక్ని నిరోధించగలుగుతుందా, జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు ఎంతవరకు పునరావాసాన్ని అందించగలుగుతుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ ఏమన్నాను, అది భారతదేశంలో మహిళల సాధికారత కోసం ఉద్దేశించిన పథకాలు వివరించన్నా, అప్పుడు అన్ని పథకాలు సాధికారతకు సంబంధించి అన్ని పథకాలు రాయాలి. లేకపోతే భారతదేశంలో మహిళా రక్షణకు సంబంధించినటువంటి చర్యలను వివరించండి అన్నాడు, అప్పుడు షీ టీమ్స్ రాయాలా, షీ క్యాబ్స్ రాయాలా, వన్ స్టాప్ సెంటర్ రాయాలా, 181 రాయాలా, దిశ సెంటర్లు రాయాలా, నిర్భయ సెంటర్లు రాయాలా, నిర్భయ స్కీమ్ గురించి రాయాలా, ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం గురించి రాయాలా, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి రాయాలా, ఇవన్నీ రాయాలి. సో కాబట్టి క్వశ్చన్ అర్థం చేసుకునే స్పెసిఫిక్గా అడుగుతున్నాడా, కలిపి అడుగుతున్నాడా. స్పెసిఫిక్గా అడిగినప్పుడు డీటెయిల్స్ రాయండి, కలిపి అడిగినప్పుడు కలిసినట్టే రాయండి. భారతదేశంలో మహిళల యొక్క రక్షణ కోసం తీసుకుంటున్న శాసనపరమైన చర్యలు ఏమున్నాయి, భారతదేశంలో మహిళల యొక్క రక్షణ కోసం తీసుకుంటున్నటువంటి శాసనపరమైన చర్యలు వివరించి అన్నాడు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి 1-2, పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం గురించి 1-2-3 లైన్లు, అలాగే అది ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ గురించి 2-3 లైన్లు, ఐపీసీలో ఉన్నటువంటి ఒక 4-5 ఇంపార్టెంట్ సెక్షన్ల గురించి 2-3 లైన్లు, ఎస్ఐటీఏ చట్టం గురించి 2-3 లైన్లు, ఐటీపీఏ చట్టం గురించి 2-3 లైన్లు, బాలికల సంరక్షణకు సంబంధించి పోక్సో చట్టం గురించి 2-3 లైన్లు, నిర్భయ చట్టం గురించి 2-3 లైన్లు, అయిపోయాయి, సరిపోద్ది. ఇప్పటికే 15 లైన్లు అయిపోతాయి. సో క్వశ్చన్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోండి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీరు సగం సక్సెస్ అయినట్టే గ్రూప్ 1. దాని తగ్గట్టు కంటెంట్ ఉండాలి, ఆ కంటెంట్ని క్వశ్చన్ అడిగిన దాని విధంగా మనం ఫ్యాబ్రికేట్ చేయాలి. సో దట్ ఈస్ ద సీక్రెట్. సో కాబట్టి దిస్ ఈజ్ అబౌట్, మీరు సోషియాలజీ అంటే 50 మార్కులని అనుకోకండి, సోషియాలజీ అంటే 100 మార్కులు. సోషియాలజీ గ్రూప్ 1 స్టూడెంట్స్ నిస్సందేహంగా తెలుగు అకాడమీ బుక్ని, నా బుక్ని దగ్గర పెట్టేసుకుంటే మ్యాక్సిమం మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫర్దర్గా ఒక్కొక్క యూనిట్ని తీసుకొని, ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క టాపిక్ని తీసుకొని మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.